హాస్పిటల్ నడిపించి నేటి వార్త చూద్దాం. ఆర్థోపెడిక్స్ సపరేట్ వార్డ్, సర్జరీ వార్డ్ అంతా సపరేట్ ఇంతమంది అన్ని కన్సల్ట్ వార్డు ఉంటారు. కొత్తది సార్, చాలా రోజుల నుంచి వచ్చింది సర్జరీలో జాగా లైబ్రరీ పెట్టి వర్క్ అవ్వలేదు కంప్లీట్ జాగా లైబ్రరీ పెట్టినాం. ప్రారంభిస్తున్నాం. ముందుగా డాక్టర్ అనిల్ కుమార్ గారు గేట్ పైకి వచ్చి కూడా ఆహ్వానించడం. ఎమ్మెల్యే శ్రీ కోటరెడ్డి చంద్ర గారు ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ప్రిన్సిపల్ మ్యాన్ నియమితున్నారు కోరుతున్నాం. మెడికల్ కాలేజీ బృందం పక్షాన కూడా వారి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి ప్రదర్శనను మాకు షేర్ చేసుకోవాల్సిందిగా శ్రీ నడివేలి అభిషేకరావు డాక్టర్ కంది శ్రీనివాసదేవరెడ్డి గారు డిసిహెచ్ఎస్. మనము ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే ఈ హాస్పిటల్లో దాదాపు సంవత్సరానికి 2 ఆపరేషన్లు కూడా కాకపోయింది. అట్లాంటి హాస్పిటల్ని ఈరోజు 100 పడకల హాస్పిటల్ నుంచి 150 పడకలు, దాదాపు ఇప్పుడు 360 పడకల హాస్పిటల్ దాకా తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కోరికటి చంద్ర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన మెడికల్ కాలేజ్ కోసం ఆ రామగుండంలో మెడికల్ కాలేజ్ రావాలి. కోవిడ్ లో చాలా మంది బాధపడి తన ప్రాణాలు వదులుతా ఉంటే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ లేక, ఆక్సిజన్ సప్లై లేక బాధపడిన రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మన హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం చేశారు. ఇక్కడ నుంచి కోవిడ్ సమయంలో మన రామగుండం నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళాలంటే కోవిడ్ పేషెంట్ తీసుకుపోవడానికి అంబులెన్స్ వాళ్ళు కూడా వెనక ముందయి తీసుకుపోయే పరిస్థితి లేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు సొంతగా అంబులెన్స్ ఇక్కడ ఇచ్చి డ్రైవర్ ని పెట్టి అంబులెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ పేషెంట్లకు ఇబ్బంది కాకుండా పేషెంట్ బ్రతికించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పంపించి మన రామగుండం ప్రజలు బ్రతికించారు.
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన ఎమ్మెల్యే గారు, మన కోరుగంటి చంద్ర గారు ప్రజల మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల వారు మన రామగుండంలో ఉండేది చాలా మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయి అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ మెడికల్ ఖర్చులకు కానీ డబ్బులు లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు హైదరాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ. అట్లాంటి ఉద్దేశం ఉండకుండా మన రామగుండంలో సొంతంగా మెడికల్ కాలేజ్ స్థాపించి ఒక 150 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఇక్కడనే ఉంచి మన రామగుండం ప్రజలకు మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత పెద్ద హాస్పిటల్ స్థాపించి ఇక్కడ మనం ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడానికి చూస్తున్నాము. మీరు చూస్తే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మొత్తం పెద్దపల్లి కానివ్వండి, మంత్రి కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో అన్నింటికంటే పెద్ద హాస్పిటల్ ఏది అంటే మన ఎమ్మెల్యే గారు స్థాపించిన ఈ రోజు ఇనాగ్రేట్ చేస్తున్న ఈ ఏరియా హాస్పిటల్ మాత్రమే. ఇవన్నీ తన కోసం చేస్తున్నారు. తన ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి, తన ప్రజల ఆరోగ్యం కాపాడాలని చెప్పి, ప్రజలకు వాళ్ళకి ఎవరికైతే కోవిడ్ వచ్చినప్పుడు ఐసోలేషన్ రూమ్ లేకుంటే కూడా సపరేట్ గా ఐసోలేషన్ రూమ్, ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్ దాదాపు 65 లక్షల రూపాయలతో మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఎక్విప్మెంట్ కొనిచ్చి ఆక్సిజన్ సిలిండర్ గురించి అంత కష్టపడి ప్రజల కోసం కష్టపడి సేవ చేశారు. అలాగే ఈరోజు మీరు చూస్తుంటే మామూలుగా హాస్పిటల్ కాకుండా, గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్ తీర్చిదిద్దినారు. ఈరోజు మన ఎన్టీపీసీ వారి మనతో దాదాపు 7.5 కోట్లతో ఈ 50 బెడ్ల హాస్పిటల్ మీరు చూస్తే పక్కన చూస్తే తెలుస్తుంది ఎంత మంచిగా ఉన్నాయి. ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంది. ఈ హాస్పిటల్కి వస్తే సగం ప్రోగ్రామ్ చేస్తూ హాస్పిటల్కి వచ్చినందుకే తగ్గిపోయేటట్టు డాక్టర్లు కానివ్వండి, వాళ్ళు చెప్పిన కేర్ కానివ్వండి, ఇక్కడ ఉండే నర్సెస్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే కేర్తోనే సగం ప్రాణం బయటకు చేసి వస్తుంది, సగం చనిపోతుంది, సగం డిసీజ్ అనేది తీసుకునే బయటపడుతుంది. కాబట్టి మీరందరూ సహకరించి మీ హాస్పిటల్ ని మన ఎమ్మెల్యే గారికి తీర్చిదిద్దిన ఈ హాస్పిటల్ ని మీరు ఉపయోగించుకోండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చెప్పండి. హాస్పిటల్లో 150 మంది స్పెషల్ డాక్టర్లు కూడా ఏర్పాటు చేస్తారు. మెడికల్ కాలేజెస్ ఉంది, దాంతో పాటు నర్సింగ్ కాలేజెస్ ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఇంత పెద్దగా మన హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల నుండి 7,68,00,000 రూపాయలతో 50 ప్రజలకు సంబంధించినటువంటి ఆసుపత్రి ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్టీపీసీ యాజమాన్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్య కోసం, వైద్యం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యాల కోసం అనేక నిధులను కేటాయించడం జరుగుతుంది. వారిని ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి 50 బెడ్ల ఆసుపత్రికి సంబంధించి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఈ యొక్క కాంట్రాక్టర్ను ప్రత్యేకంగా తెలిసి తొందరగానే పూర్తిగా కంప్లీట్ కావాలని చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న పీటర్ రాజేందర్ గారు నుంచి ప్రారంభం చేసి తొందరగానే దీంట్లో మనము వైద్య సేవలు అందించేటువంటి విధంగా చేయాలని వెంటనే తొందరగా పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. ఆ రోజు మేమందరం కూడా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు, ప్రజల కోరికలకు అనుగుణంగా ఇక్కడ చాలా ఏళ్ళుగా పేద ప్రజలకు అనువైనటువంటి వైద్యం దొరకడం లేదు, అందడం లేదు. కాబట్టి వారికి మెరుగైనటువంటి వసతులు కల్పించడం కోసం, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ సింగరేణి ద్వారా అనేక నిధుల కోసం ప్రయత్నాలు చేసి గతంలో కనీసం ఇక్కడ ప్లేట్లెట్ కౌంటింగ్ సంబంధించినటువంటి సపరేట్ చేసేటువంటి మిషనరీ కూడా
ఏళ్ళ తరబడి పరిపాలన చేసినటువంటి నాయకులుగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంగా ప్రత్యేకంగా ఎంపీసీ వారిని కోరిన సందర్భంలో 40 లక్షల రూపాయలను వారు మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి సౌకర్యాలను ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్క విభాగం, ప్రతి ఒక్క ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థ అందరూ కూడా ఈ యొక్క వైద్య రంగానికి ప్రత్యేకమైనటువంటి పెద్దపీట వేస్తున్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ అనేక కాలుష్య ఇబ్బందులతో అనేక వ్యాధులను అనుభవిస్తూ అనేక ఆరోగ్య సమస్యలను ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ప్రజల కోసం ప్రత్యేకంగా వారికి వైద్య సేవలను అందించాలంటే, వారు వైద్యం చేయించుకోవాలనంటే గాంధీ హాస్పిటల్కు, ఎంజిఎం హాస్పిటల్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఎన్టీపీసీతోని, అదేవిధంగా సింగరేణితోని, జెన్కోతోని ఇక్కడ అనేక కాలుష్యం ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇక్కడి ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ఒక మంచి ఆరోగ్యపరమైనటువంటి కార్పొరేట్ సేవలను అందించేటువంటి ఒక దవాఖాన కావాలని సంకల్పించి జిల్లా కేంద్రాలలోనే మెడికల్ కాలేజీలను మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు వారు ప్రత్యేకంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క మెడికల్ కాలేజ్ కోసం సింగరేణి సంస్థ గతంలో ఈ యొక్క వైద్యం కోసం కోట్లాది రూపాయలను వెచ్చించడం జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రత్యేకంగా ఇంతకుముందు కోవిడ్ సమయంలోనే 75 కోట్ల రూపాయలను వెచ్చించినటువంటి పరిస్థితి కూడా కళ్ళారా చూసాం. అందుకోసమే ఈ యొక్క ప్రాంతంలో మీరు అనేక నిధులను సంక్షేమం కోసం కేటాయిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్ రంగం కోసం నిధులను కేటాయించాలని కోరి ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి 500 కోట్ల రూపాయలను ఇలా సింగరేణి సంస్థ ఈ యొక్క నిధులను మంజూరు చేయడం, ఈ యొక్క మెడికల్ కాలేజ్ అతి త్వరలోనే ప్రారంభం కావడం ఈ యొక్క శుభ పరిణామం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ తర్వాత ఎన్టీపీసీ ఇన్ఛార్జ్ సీఎం శ్రీ అతుల్ ఎన్టీపీసీ ఇన్ఛార్జ్ సీఎం శ్రీ అతుల్ కల్వర్ చరిత్రలో నిలిచిపోతుంది. కళాశాల చరిత్రలో అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్